వ్యూవర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు నేను హైదరాబాద్లో కొత్తపేటలో ఉన్నాను. హౌస్ చూస్తున్నారు కదా, ఓపెన్ హౌస్, అందరిల్లు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా, అంటే ఏ వయసులో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, అది ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళైనా సరే, మనకి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఒక రిలాక్సేషన్ కోసం, లేదా మనం ప్రశాంతంగా ఉండడం కోసం. ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేని కష్టాలు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్ళి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఓపెన్ హౌస్లో అంటే ఓపెన్ కిచెన్ లాగా అనమాట. మనమే కుక్ చేసుకొని మనమే తినొచ్చు. మన ఇంట్లో మనం ఎంత ఫ్రీడమ్గా ఫీల్ అవుతామో ఇక్కడ కూడా అలాగే ఫ్రీడమ్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మనం వండుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అసలు ఇది ఎప్పటి నుంచి ఉంది, అసలు దీని టైమింగ్స్ ఏంటి, ఎవరెవరు వస్తూ ఉంటారు, ఎంతమంది వస్తుంటారు, ఇలాంటి విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేయండి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు ఈ అందరిల్లు వ్యవస్థాపకులు సూర్యప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, ఈ అందరిల్లు అనేది మీరు అసలు ఎప్పటి నుంచి మీకు ఈ థాట్ వచ్చింది, ఎన్ని ఇయర్స్ నుంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది బేసికలీ ఒక్క రోజులో వచ్చిన ఆలోచన కాదండి. ఇది బేసికలీ అంటే కొన్ని సమాధానాలకు వెతుకుతున్నాం అనమాట. అంటే ఆకలి అన్నది ఒక వర్గానికి అన్నం అందడం ఏంటి, ఒకరికేమో ఆ డబ్బుతో ఏం చేయాలో అని తెలియని పరిస్థితి ఏంటి అనే దాంట్లో ఒక అన్వేషణ అనమాట. ఇది అన్వేషణలో మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసాము. దాంట్లో అంటే తింటూ పక్కవాడికి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో 2001లో ఒక అట్టుపండు ద్వారా చెప్పాము, నువ్వు తింటూ పక్కవాడికి పెట్టు అని. అంటే డజన్ కొనుక్కున్నావు అనుకోండి, ఆ డజన్ ఇంటికి తీసుకెళ్ళక్కర్లే, ఒకటి దారిలో ఎవరికొకైనా అవసరం వాడికి ఇవ్వచ్చు. సో అలాంటి కాన్సెప్ట్ నుంచి వచ్చి మళ్ళీ ఒక డ్యాన్స్ బ్యాలే, అంటే డ్యాన్స్ ద్వారా చెప్తే అర్థం చేసుకుంటారేమో, డ్యాన్స్ బ్యాలే ఏర్పాటు చేసి అలాగే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 2005 డిసెంబర్ 1న ఈ ఆలోచన వచ్చింది. ఎనీ ఆలోచన ఐడియా ఉంటే సరిపోదు, అది చేసి చూపించాలి. అయితే మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ అని ఉంది. దాంట్లో ఏంటంటే ఫండమెంటల్గా యాక్సెస్ టు ఫుడ్ అనేది ఫండమెంటల్ అనమాట. మీరు రిచ్ అయినా పూర్ అయినా ఎవరికైనా సరే ఆహారం అందుబాటులో ఉండాలన్నది ఫండమెంటల్ థింగ్. అయితే ఇక్కడ మేము ఈ ఆలోచన 2001 డిసెంబర్ రావడము, మిత్రులతో అప్పటికే కొందరు ఈ సంస్థ లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ సంస్థకి మిత్రులు ఎవరు ఏర్పడ్డారో ఇది చాలా ఇబ్బంది పడతావు, కష్టము అని చెప్పడము, లేదు చేయాలని అనుకోవడము. సో పర్సనల్ ఛాలెంజెస్ మూలాన ఐ కెప్ట్ పోస్ట్పోనింగ్ ఇట్. ఇట్లా ఎవరైనా వచ్చి అన్నం తిని వెళ్ళాలని, కానీ ఎట్లా చేయాలనేది ఐడియా మాకు అంత క్లారిటీ. ఇక్కడ చిన్న డౌట్, అంటే నార్మల్గా ఎవరైనా ఏదైనా చేయాలి ఇలా ఫుడ్కి సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు బిజినెస్ పెట్టాలనుకుంటారు, ఏదైనా రెస్టారెంట్ కానీ హోటల్ కానీ. మీరు అంటే మీకు ఆ ఏజ్లో మీకు ఇలాంటి ఆలోచన రావడానికి గల కారణం? కొన్ని బిజినెస్ చేయకూడదమ్మా. ఇప్పుడు ఆకలేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఆశ్చర్యం, ఇప్పుడు కూడా నేను గో టు ఏ హోటల్, కోఫ్తా కర్రీ అంటాడు, ఒకటే ఆలు ఉంటుంది, దాంట్లో ఇంత పెడతాడు, 100 రూపాయలు అంటాడు. సరిగ్గా ఒకటే ఆలుగడ్డ, అది 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కాదు. ఆకలేస్తే అన్నం అందడం అనేది న్యాచురల్, కానీ ఆకలేస్తే నేను ఇదే అన్నం తినాలి అనుకున్నది కండిషన్. అది మనిషి ఒక్కడే ఏమయ్యాడంటే వాడి ఆకలికి అంతులేదు. అంటే ఇది అయిపోయింది కదా, రేపు లేకపోతేనో మళ్ళీ దాచుకుంటాడు, బియ్యం బ్రాండ్ బస్తా, పప్పులు బస్తాలు, నూనెలు పెట్టుకుంటాడు, మళ్ళీ బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాడు. ఒత్తి మనిషి తప్ప ఏ జంతువు ఆహారం దాచుకోదండి. నాకెందుకో చిన్నప్పటి నుంచి ఏది ఉన్నా సరే, సపోజ్ నేను కోటిలో నడుస్తుండేవాడిని, ఎవడని చూసి బోత్ ఛాయ్ షర్ట్ అంటే ఇప్పించేసేవాడిని నేను. ఇప్పుడు కూడా ఐ వాజ్ లైక్ దిస్. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ అడిగేది, ఇచ్చేసావా అని చెప్పేది. మీకు ఈ గుణం ఎవరి వల్ల వచ్చిందంటారు? సహజంగా, అది సహజంగా. అంటే బేసిక్గా పేరెంట్స్ చెప్పేది ఇలాంటివన్నీ పేరెంట్స్తో చెప్పిన రావండి. పేరెంట్స్ ఇలాంటివి ఎప్పుడు చెప్పారు, దాచుకోరా రేపు అనేది ఎలా ఉంటుంది అట్లా. అంటే సహజంగా, అంటే నా దగ్గర ఉన్నది నాది అనేది కాదు, నా దగ్గర ఉన్నది ఇవ్వడం అనేది అలవాటు, ఇష్టం కూడా. మీరు చూసానా, ఇవన్నీ చూసినా ఎలా ఉన్నాడు, బాగున్నారా లేదా, ఇంకా మీరు బాగా ఎలా రావాలి అట్లా ఉంటుంది, నేనే పైకి రావాలి అట్లా ఉండదు నాకు. సో ఇది అందమైన విషయం అది. సో బేసిక్లీ ఇట్ ఇస్ చాలా, అంటే ఫస్ట్ టైం ఐఎమ్ రీడింగ్ త్రూ సంథింగ్, దెన్ ఐ అండర్స్టూడ్. మేము ఇక్కడ ఆకలిస్తే అన్నం పెడతా ఉన్నాం, బిర్యానీలు, సాంబార్లు, పప్పులు పెడతా అన్నా.
వాడు బిర్యానీ పప్పులు కావాలంటే దట్స్ దేర్ చాయిస్, వేరే ఎక్కడైనా నిజమైన పోవచ్చు. ఆకలేసే వాళ్ళకి చాలా ఇప్పుడు కూడా నా పిల్లలు చూస్తారు కదా, ఒక్క కూర చేసుకుంటారు, నలుగురు హ్యాపీగా కూర్చుంటారు, బ్రహ్మాండంగా. సార్ మీరు మీ జీవితంలో ఆకలి కోసం బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆకలి వేస్తే బాధపడలే, కానీ నాకు ఇప్పుడు కూడా నాకు ఆకలి అంటే మీ ముగ్గురు తినగలితే నేను ఒక్కడిని తినగలను. ఫుడీ అయితే ఐఎమ్ ఫుడీ, ఐఎమ్ ఎంజాయ్, ఐ ఈట్ లాట్. సో పీపుల్ ఇస్ టు మేక్ ఫన్ ఆఫ్ మై ఎపిటైట్. అండ్ నేను బేసికలీ యాజ్ అ మెడికల్ డాక్టర్ అవ్వడము, చాలా మందికి దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఫుడ్. నో, వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్. సో సార్ మీరు ఫుడ్డీ అన్నారు కదా, అంటే మీరు ఆకలేస్తే ఏదైనా తింటారా, లేకపోతే మీ కండిషన్స్ ఉన్నాయా ఇదే తినాలి అదే ఇంట్లో తినాలి, హెల్తీ ఫుడ్ అని? కుక్డ్ ఫుడ్ అంతే, కుక్డ్ ఫుడ్ ఇదేం తినాలి. అవకైనా పెట్టినా నాకు ఇష్టం లేదు. బయట నుంచి తీసుకొచ్చి దావత్ ఇస్తే ఊరుకోను. అంటే నేను పిలిచినప్పుడు నువ్వు అవకాశం పెట్టు, కానీ ఇంట్లో భోజనం పెట్టు, బయటకు పిలిపించేది ఏంటి అది. సార్ అయితే ఇక్కడ బయట ఒక బోర్డు మేము వచ్చేటప్పుడు చూసాము, ఎవరికైనా కష్టాలు ఉంటే కనుక ఒక గంట ఉండి అక్కడ గంట కొట్టి మీరు చెప్పుకోవచ్చు, లేదంటే చెప్పుకోలేని వారైతే ఒక లెటర్ ఇక్కడ వేయండి అని మీరు అక్కడ పెట్టారు కదా, మెన్షన్ చేశారు కదా. సో అలా చెప్పడం వల్ల అంటే ఆ సమస్యలు మీరు షేర్ చేసుకోవడానికి మీరు అలా చెప్పారా, లేదంటే ఏమైనా సొల్యూషన్ మీరు చేయగలరు అని చెప్పి అది పెట్టారా సార్ అక్కడ? మీకు సమస్య ఉందా, ఆ సమస్య ఉంటే దానికి సమాధానం ఉందమ్మా. ఇతనికి ఎవరికైనా సరైన సమస్య ఉందంటే దానికి సమాధానం ఉంది. నువ్వు ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే చెప్పుకోవాలి. నేను నీలో ఉంచేసుకొని నాకు సమస్య ఉందంటే ఎలా? కానీ కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అండ్ వెరీ పర్సనల్ ఉంటాయి. అప్పుడు అందు గురించి ఆ స్పేస్ క్రియేట్ చేశాము. సో నువ్వు దాంట్లో రాసి పడేసే, మేము చదవం. ఓకే సార్. ప్రైవసీ ఈజ్ రెస్పెక్టెడ్. బట్ గంట కొట్టి మీరు అక్కడికి వచ్చి గంట కొడితే మా వాళ్ళు వస్తారు. గంట ఎందుకంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు ప్రాబ్లం ఉంది అనుకో, మీకు పిచ్చి ఉంది అనుకుంటారు. ఇప్పుడు గంట కొడితే మాకు ఏంటి, ఇండైరెక్ట్లీ రాసి నేను కష్టాల్లో ఉన్నాను, మీరు ఎవరైనా వింటారా అని చెప్పడం, అందు గురించి ఆ గంట. సో అప్పటికి వాళ్ళకి అది కూడా చేయాలి లేదు, దే కెన్ జస్ట్ రైట్ ఇన్ పేపర్ లెటర్ రాసి దాంట్లో పడేయచ్చు. సో మీ దగ్గరకు చెప్పిన వాళ్ళల్లో అంటే మీకేమైనా మిమ్మల్ని కదిలిచ్చిన సంఘటన ఎవరైనా ఉన్నారండి? ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ వస్తున్నాయమ్మా. కొడుతున్నారు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం అనేది అసలు, పెళ్ళం అనేది కూడా అసలు ఆమె జంతువుని కూడా కొట్టడం అట్లా కొడుతున్నారు. ఆడవాళ్ళని కొట్టడం అనేది another worst things. సో డొమెస్టిక్ వైలెన్స్ అని ఇట్లా చాలా మంది ఎవ్రీడే వాళ్ళకి మీరు 100% ఉంటామమ్మా. వీఆర్ దేర్ బికాజ్ మా ఉద్దేశంలో ఏంటంటే, ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్ మీరు? కేస్ టు కేస్ మారుతుంది కదా, వెరీ పర్సనల్ కదా, కేస్ టు కేస్ మారుతుంది. నెట్వర్క్ పెద్దది కదా, సో ఇమీడియట్లీ వాళ్ళకి వాళ్ళ సేఫ్ ప్లేస్లో ఉంచడము, సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడము. సింపుల్ ఇక్కడ వచ్చి అన్నం తిని, దేర్ ఆర్ అట్లీస్ట్ good 10 to 12 cases they thought of committing suicide. They come here, వస్తారు ఇక్కడికి, మమ్మల్ని చూసి ధైర్యం వచ్చి ఇంకా వాళ్ళు 4 రోజులు వచ్చి తింటారు, ధైర్యం వస్తుంది, and then they go back. It's like మూడో ఇల్లు. వాళ్ళకి మీరు మోటివేషనల్ గా ఏమైనా వాళ్ళ మైండ్ చేంజ్ చేయడం వింటే చాలండి, వినేవాళ్ళు లేదు. నా కష్టంలో ఉంది అని అంటే అక్కడ కూడా ఆపర్చునిటీ కింద చూసుకునేటోళ్ళు ఉంటారు. కష్టాలు అని అందరికి చెప్పకూడదు, కష్టాలు ఎవరికి వస్తే చెప్తే వింటారు కరెక్ట్గా, అలాంటి వాళ్ళకి కష్టం చెప్పుకోవాలి. కానీ కష్టం ఉందంటే ఎవరికంటే వాళ్ళకి చెప్పుకోకూడదు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళు. దే టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్, యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. సో ఎసెన్షియలీ ఇక్కడ అవర్ డోర్స్ ఆర్ ఓపెన్, నాట్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఆయన పెద్ద ఆయన 64 years ఓల్డ్ ఆయన, నాకు మీటింగ్ అవుతుంది బయట, వచ్చాడు ఆయన వచ్చి, సార్ మీ దగ్గర ఉంటాను నేను, ఉద్యోగం వెతుక్కోవాలి అని అంటే, పెద్ద ఆయనగా 64 years ఆయన ఉద్యోగం వెతుకుతానంటే ఏమంటాము, సరే బాబు అన్నాము. అండ్ దెన్ 10 రోజులు ఎంతో అతను పొద్దున్నే తినేసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు నేను మళ్ళీ అక్కడే ఉన్నాను, సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళకి దండం పెట్టాడు. వెంటనే చైర్ వెనకాల తీసి నుంచున్నాను, అదేంటి సార్ పెద్దవారు మీరు అంటే. ఆయన అన్నాడు, లేదు నాకు భువనగిరిలో ఒక హాస్టల్లో వార్డెన్ కింద ఉద్యోగం వచ్చింది, నా కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, సో వన్స్ వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత మానేస్తానని. బట్ దేర్ ఐ గివెన్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ టు దట్ జెంటిల్మెన్. ఒక 64 ఏళ్ళ తను మళ్ళీ కొడుకు సెటిల్ కాకపోతే హీస్ ట్రైంగ్ టు గెట్ సమ్ బ్రెడ్. సో అలాగే ఇది దట్స్ రీజన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. యూనో ఏజ్ కూడా ఇష్యూ లేదు, ఇలా రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తారు, ఎక్కువ ఆడవాళ్ళు ఇబ్బందులతో వస్తారు. సార్ మీరు అసలు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోరా సార్?
లేదు అట్లా కాదు. దెర్ ఆర్ పీపుల్ హూ ఫర్ ఇన్స్టెన్స్ ఈ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఈ స్ట్రక్చర్ బేసిక్లీ అంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళు చేసి వాళ్ళు వచ్చి రైస్ కానీ ఇప్పుడు ఎవరో వచ్చి బట్టలు పెట్టిపోయారు. ఓకే, మీరైతే ఎవరి దగ్గర మీరైతే అడగరు. ఇది ఇట్స్ నాట్ ఏ పర్సనల్ ఇష్యూ కాదు కదా. సడన్లీ మీ ఇక్కడ ఏదో పెడితే బాగుంటుంది, 10 మంది ఉపయోగపడుతుంది, మా ఇంట్లో ఉత్తనే ఉంది, హూ స్టాప్ యూ షేరింగ్? ఇట్స్ ఏ ప్లేస్, ఇది అందరిది ఇల్లు కదా. ఇప్పుడు లోపలికి వచ్చి అబ్బాయిది, ఇది కూడా అబ్బాయిదే. నేను 10 మంది ఫ్రెండ్స్ని వచ్చి బయట నాకు డబ్బులు ఖర్చు అవుతాయి, ఇక్కడ నేను వండుకుని తింటానంటే దే కెన్ హ్యావ్, వాళ్ళు తింటే పక్క వాళ్ళు కూడా పెట్టచ్చు. అలాంటి ఇట్స్ ఏ యువర్ హౌస్ అమ్మా. ఇది హౌస్లో బిజినెస్ ఎక్కడ అవుతుంది? అకామిడేషన్ ఉండదా సార్? ఓన్లీ అంటే ఆకలేసిన వాళ్ళు వచ్చి కొంతసేపు కూర్చొని మొత్తం 945 స్క్వేర్ ఫీట్ అమ్మా, 945. ఇలా ఎక్కడ చేస్తాం? ఫ్లోటింగ్ మినిమం 100 మంది ఉంటారు, మినిమం 100. థిక్ టైమ్స్లో 200-300 మంది కూడా రావచ్చమ్మా. ఎనీ టైం రావచ్చా సార్? టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్? ఎనీ టైం. దేర్ ఆర్ 11:30, 12:30 యూ కమ్, యూ విల్ బి సీయింగ్ సంబడి ఈటింగ్. సార్ ఒక పర్సన్ ఒక లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఇన్ అవర్స్ ఏ ఉండాలి? అదే మేము ఇట్స్ హిజ్ హౌస్. ఎవరిని మేము అడగము కదా, నువ్వు ఎవరిని కూడా అడగము. సార్ ఇప్పుడు ఒక హోటల్లో కానీ ఎక్కడైనా స్టే చేయాలన్నా వెళ్ళాలన్నా ఒక కొత్త వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళ ప్రూఫ్స్ కానీ వాళ్ళ ఆధార్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఇలా ఓపెన్ హౌస్ అని పెట్టినప్పుడు ఎక్కడెక్కడో నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి రావచ్చు, రకరకాల కొత్త పర్సన్స్ రావచ్చు. సో మీరు అంటే ఎలా సేఫ్గా ఫీల్ అవుతారు సార్? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు కాబట్టి. మనుషులే కదా, ఈవెన్ తప్పు చేసేవాడు కూడా మనిషే కదా. సపోజ్ తప్పు చేసేవాడు వాడు కూడా మనిషే కదా. మరి నువ్వు చెట్టు ఎప్పుడైనా చెప్తుందా గద్ద వాళ్ళకూడదు, పౌరాలే రావాలి అని? సో అలాంటి అంటే డైరెక్ట్గా ఇల్లులా ఫ్రీడమ్గా వచ్చేసేయచ్చు అయితే, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా. చాలా తప్పు మాట. అతనికి ఈ మైట్ బి హ్యావింగ్ సో కాల్ లెట్ us say ఎక్స్ ఇస్ హ్యావింగ్ సమ్ క్రిమినల్ టెండెన్సీస్. అతను కూడా ఇక్కడ వచ్చి మంచిగా చేసిపోతాడు అమ్మా, బికాజ్ అతను ఆకలితో వస్తాడు. సో ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ చూసుకోవడానికి? రూమ్కి 2 చెప్పిన ఒప్పుకుంటాం అమ్మా. ఆ రూమ్ 2, ఈ రూమ్లో ఉన్నారు కాబట్టి 3-4. అండ్ ఇక్కడ ఒక 2. సో అరౌండ్ చెప్పడం 5గురికి ఇస్తాము, 5 అని, కానీ మినిమం 10 మంది ఉంటారు. సార్ అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు మీ తర్వాత ఒకవేళ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఇవ్వాలి, అప్పచెప్పాలి అనుకుంటే ఎలా సార్? ఎవరికి ఇస్తారు మీరు? 1,00,000 మంది ఉంటామమ్మా మేము. ఎవరికొత్త ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సార్ ఇక్కడ కొత్తపేటలో ఇక్కడ కాకుండా ఇంకా హైదరాబాద్లో ఇంకెక్కడైనా ఉన్నాయా సార్? చింతల్లో ఒకటి ఉంది, అది స్త్రీల గురించి, ఆడవాళ్ళ గురించి ఉన్నది. సెంట్రల్ లైబ్రరీ, లేడీస్ గురించి, లేడీస్ ఫోకస్ కానీ సెంట్రల్ లైబ్రరీ. దెన్ శివరాంపల్లిలో ఉన్నది రికవరీ, అంటే ఎవరైతే ఇష్యూ నుంచి బయటపడదలుచుకున్నారో, ఇంకా అది ఐడియా వరకు ఉంది, అది మొన్ననే మా చేతి కింద వచ్చింది అది. బట్ మేము ఇట్ ఈస్ బేసిక్లీ ఇట్స్ ఎ పోయిటిక్ వర్క్. అంటే మీరు కరెక్ట్గా మా వర్క్ అంతా విజిట్ చేస్తే 12 hours పడుతుంది మీకు. 74 లైబ్రరీస్ ఉన్నాయి మనవి సిటీలో. అండ్ దెన్ వీ హ్యావ్ దీస్ 3 centers. సో ఇట్ ఈస్ అంటే 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇట్స్ హ్యూజ్ ఎంటర్ప్రైజ్. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు, అందరి నుంచి వచ్చామనగానే అర్థమవుతుంది. అడగరు, తిండి ఉంటుందని తెలుసు, బట్టలు ఉంటాయని తెలుసు. సో ఇట్స్ అ లగ్జరీ కదా. సిటీలో ఎక్కడ ఇట్స్ ఇప్పుడు ఇలా అని తిరుపతిలో స్టార్ట్ చేసుకున్నారు. ఇదే కాన్సెప్ట్ వైజాగ్లో స్టార్ట్ చేసుకున్నారు. వైజాగ్లో వాళ్ళు ఆర్థికంగా బాగా వాళ్ళకి ఫ్లో ఉంది. సో దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సరే, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా కెరీర్ పరంగా మీరు అంటే మనము ఇందాక మీరు చెప్పినట్టు విన్నాము. సో వాళ్ళకి మీరు టైలరింగ్ ఇలా చెప్తున్నారు కదా. ఇక్కడ వాళ్ళకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అవుతుంది ఇప్పుడు. ఎవ్రీ మంత్ లాస్ట్ అక్టోబర్లో వీ గేవ్ 57 jobs. మా దాంట్లో 57 మందికి జాబ్స్ వచ్చాయి. చెప్పము, జరుగుతూనే ఉంటాయి జాబ్స్. సో లేడీస్కి అయితే అంటే మాకు ఏ ఉపాధి లేదు అనుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు ఏ ఆడవాళ్ళైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లం జెన్యూన్ ఉంది అని అంటే మటుకు ఇంతవరకు సమాధానం తీసుకోకుండా వెళ్ళలేదు ఇక్కడ. సార్ ఒక మనిషి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే అంటే వాళ్ళ ఫుడ్ ఎలా ఉండాలంటారు, ఎలా తీసుకోవాలంటారు? ఫస్ట్ హెల్త్ కంటే ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్ కంటే అబద్ధం ఆడడం మానేయాలమ్మా. అబద్ధం ఆడడం మానేస్తే ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ద ఎనర్జీ టు ఫైట్ ఎనీథింగ్. బట్ మీరే పొద్దున్నే సాయంత్రం లెక్కేసుకోండి ఎన్ని రకాల అబద్ధాలు మీరే ఆడుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లై కదా. సో మేము దానికి ఎక్కువ పనిచేస్తున్నాను, నిజాయితీ గురించి పనిచేస్తున్నాను. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, టీచింగ్ చేయట్లే, టీచింగ్ తప్ప అని చేస్తున్నాడు.
అలా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే కనుక ఏం ఇష్యూస్ ఉండవండి. సో ఎసెన్షియల్లీ అది జరగట్లేదు. సో ఐఎమ్ హియర్, ఈ అందరిలో అనేది ఆకలిస్తే అన్నం పెడతా అన్నాం, తక్కినవన్నీ మా చేతుల్లో లేవు. నేను రైతును గాను, వాళ్ళు నాకు రైస్ అనేది ఏమొస్తే అది పెడతాను. ఆ దాంట్లో వాడు పాయిజన్ చేసి వండుతాడా లేకపోతే ఎరువులు లేకుండా సహజంగా పండిస్తాడా అన్నది ప్రభుత్వం చూడాలి, అది నేను ఎక్కడ చేస్తాను అది. సో దట్స్ మై లిమిటేషన్ ఆఫ్ మై జర్నీ. సార్ మీకు ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇలా అందరిల్లు పెట్టారు, సక్సెస్ఫుల్గా సాగుతుంది, ఇంకా ఇంకేమైనా చేయాలి? నాకు 100 లైబ్రరీలు ఉన్నాయి నాకు. ఐ హ్యావ్ 100 లైబ్రరీస్, లిటిల్ లైబ్రరీస్ ఒక 100 ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ ఒక 14,000 పుస్తకాలతో సెంట్రల్ లైబ్రరీ ఒకటి ఉంది. రీఇన్ఫోర్సింగ్ ఫర్ ది ట్రాక్ అన్నది శివరంపల్లిలో ఉంది, 3వ యూనిట్. అండ్ స్త్రీలకి అన్యాయం జరుగుతుంటే క్వశ్చన్ చేశాము, 10-20 ఏళ్ళు ఫైట్ చేసినాం మేము. అది వైద్యం పేరుతో డాక్టర్స్ ఎలా మోసం చేస్తున్నారు అనేది క్వశ్చన్ చేయగలిచాము. పాలసీ లెవెల్లో చేంజెస్ తీసుకురాగలిచాము యాజ్ అ మెడికల్ డాక్టర్. సో ఒక 25,000 మందికి పిల్లలు పుట్టారు మా ట్రీట్మెంట్ ద్వారా. సో పిల్లలు లేని వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా దగ్గరకు వస్తే పిల్లలు పుడతారు. దాంట్లో ఉన్నవాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు లేరు. ఆ ఉన్నవాళ్ళు ఇవ్వడంతో ఇది కూడా రన్ చేయగలుస్తున్నాము. రోజుకు 100 మంది అన్నం తింటున్నారు. అండ్ నా పిల్లలందరూ అందమైన పిల్లలు, వెరీ స్ట్రాంగ్ చిల్డ్రన్. ఎవ్రీడే ఒక వర్డ్ నేర్పుతాను వాళ్ళకి. వి డిస్కస్ ఆన్ వర్డ్ ఎవ్రీడే, వి టీచ్ దమ్ సంథింగ్ బ్యూటిఫుల్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ ఉద్యోగం లేని వాడికి మా తరఫున వాడికి స్కిల్స్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తాము. అదొక మేజర్ వర్క్ కింద తీసుకున్నాము ఉద్యోగాలు సైలెంట్గా. ఎందుకంటే లేకపోతే దాని అప్లికేషన్ పంపించేస్తే నేను ఇవ్వలేను. మా దగ్గర అన్నం తినే వాళ్ళలో వాడు కేపబుల్ ఉన్నాడు అంటే ట్రైన్ చేస్తాము అలాగా. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. ఆకలిస్తే అన్నము, చేతిలో పుస్తకము, స్త్రీల సంరక్షణ, వైద్యము, ప్రేమ, నిజాయితీ. ఇప్పుడు నేను నిజాయితీ మీద పనిచేస్తున్నాను. అన్ని చోట్ల వెళ్ళి అద్దాలు పెడుతున్నాను. అద్దాలు పెట్టి అద్దాల ద్వారా అబద్ధం ఆడకండి అని అడుగుతున్నాను. సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అబద్ధం ఆడొద్దు అంటున్నాను. సో ఈ అబద్ధం మూలానే సమాజం అంతా అనుకున్నట్టు లేదు అంటే అబద్ధం మూలానే. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దట్. వీఆర్ కంప్లీటింగ్ 25 years of our organization. August 13th కి 25 years we are complete. We'll be completing 25 years. సార్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది సార్? నాన్నగారు ఈజ్ అన్ అడ్వకేట్. సో మాకు బేసిక్ నుంచి పుట్టినప్పటి ఒక ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి. బేసిక్లీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, బేక్సెస్ వర్ ఆల్వేస్ దేర్. బట్ చనిపోవడాలు ఎక్కువ జరిగిపోవడం, అక్క చనిపోవడంతో నేను ఈ సోషల్ వర్క్ తీసుకున్నాను. మా అక్క చనిపోయేసరికి టుడే ఐ డోంట్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్, ఐఎమ్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. ఐ వాజ్ నెవర్ షార్ట్ ఆఫ్ మనీ. ఐ వర్క్డ్ ఫర్ ఎ వైల్. మా నాన్నగారు నన్ను సపోర్ట్ చేశారు, దాన్ని నేను పనిచేశాను. దాన్ని నా భార్య ఇప్పుడు నన్ను, my wife takes care of me. Support she takes care of me and the organization financially. సమాజం ఇప్పుడు సమాజం ఎక్కువగా సమాజంకి ఇష్టం నానంటే. అంటే ఈ విషయంలో మీ ఇద్దరు అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయా? మేము బిజినెస్లో లేము ఇద్దరము. వీఆర్ లైక్ సోషల్ సర్వీస్ చేయాలన్నా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. షీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ దట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అంటే వాళ్ళ తాతగారు హీ వాజ్ ఎ డాక్టర్. సో సేవ అనేది బై డిఫాల్ట్ ఉంది. మా నాన్నగారు కూడా ఈ వాజ్ సోషల్ వర్కర్. ఆయన పంజాబ్ టెర్రరిజంలో వాళ్ళకి ఇల్లు కట్టియడాలు అన్ని మా నాన్నగారు కూడా చేసేవారు. ఎవరైనా సరే మాది వింటే కనుక, అంటే వాళ్ళు అంటారు, నా ఓన్ కొలీగ్స్ అంటారు, హూ మేడ్ లాడ్ ఆఫ్ మనీ, మేము దారి తప్పేం రా, మేము డబ్బు దాంట్లో పడిపోయినాము, నువ్వు చాలా లక్కీ, ఈ ర్యాట్ రేస్లో లేకుండా ఫ్రీగా ఉన్నావని. నాకు ప్రెషర్స్ లేవు కదా, ఈ ఆస్తి అక్కడ ఉంది, ఈ ఆస్తి ఇక్కడ ఉంది, దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అవేం లేవు. నా ఆస్తి అంటే మీరే, ఇక్కడ వచ్చిన పిల్లలు మాట్లాడే మాటలు, వాళ్ళ సంతోషము. సో దే ఆర్ మై ప్రాపర్టీ. సో ఐఎమ్ రిచ్ బై పీపుల్ అండ్ రిచ్ బై థాట్, రిచ్ బై వర్క్. సో ఐ థింక్ ద వే యూ కేమ్ ద వే యూ గో అంటారు. సో యూ కమ్ నేకెడ్, యూ గో నేకెడ్. సో బట్ట అనేది ఒక అబద్ధం అనమాట. నేనంటే ఒక డాక్టర్ బట్ట, ఒక పొలిటీషియన్ బట్ట నేను వేసుకున్నా, వెన్ యూర్ డెడ్ యువర్ నథింగ్ విల్ కమ్ విత్ యూ. సో ఇట్ ఈస్ దిస్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎప్పుడు ఏది మీతో రానప్పుడు నువ్వు షుడ్ నాట్ ఫీల్, అంటే యూ షుడ్ ఫీల్ గుడ్ అబౌట్ హౌ యూ లెడ్ యువర్ లైఫ్. మాకు ఉద్యోగం ఇష్యూ లేదు, ఇప్పుడు అప్లై చేసిన వచ్చి వస్తుంది మాకు, బికాజ్ మా లాంటి క్వాలిఫికేషన్ కష్టం కాబట్టి. సో వీఆర్ క్వాలిఫైడ్ పీపుల్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి మీరిచ్చే సజెషన్ ఏంటి? దిస్ యంగ్ జనరేషన్ ఆర్ వెరీ కేపబుల్ అమ్మా, వీళ్ళకి సజెషన్ ఇవ్వక్కర్లే. రీజన్ ఇస్, ఇంత మీడియా
ఇంత కంటెంట్, ఇంత నాలెడ్జ్ ఫ్లో ఉంది వీళ్ళకి. అండ్ ఇంత అట్రాక్టివ్ వరల్డ్ కదా. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ చూడకూడదు చూడాలి అంటే ఆ రోజుల్లో పుస్తకాలు కొనుక్కొని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమక్కర్లేదు, సెల్ ఫోన్ నొక్కితే అన్నీ విల్ గెట్ ఇట్. ఇంత డీవియేట్ అవ్వడానికి ఇన్ని ఎనర్జీ, ఇంత స్కోప్ ఉన్నా వాడు కూర్చుని చదువుకుంటున్నాడు అంటే వాడికి దండం పెట్టాలి. అంటే ఇఫ్ ద యంగ్స్టర్స్ దే వాంట్ టు లిసన్, అప్పు చేయకండి, అప్పు చేయొద్దు. ఫస్ట్ తప్పు అని తెలుస్తుంది చేయొద్దు. ఇది తప్పు అని తెలిసిపోతుంది, ఇది తప్పు అని తెలిస్తే చేయకండి. ఈ రెండు తప్పు చేశారంటే దొరికిపోతారు. ఆ చిన్న అప్పవని పెద్ద అప్పవని దే లూజ్ ఫ్రెండ్షిప్స్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుగురించి ఆ పాట గలీబాయ్ వినాలి, అప్న టైం అయ్యేగా అని. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ మూవీ గలీబాయ్. అలా ఐ హ్యావ్ మై టర్న్ అన్నది అర్థం చేసుకో, దే ఆర్ సక్సెస్ఫుల్. మీకు వాడు చూడండి, ఎవడైనా తప్పుగా ఆలోచించేవాడు, వాడు అన్నీ హెఫజర్ ఉంటాయి, వాడు ఎక్సర్సైజ్ చేయడు, సరిగ్గా తిన్నాడు, అడగండి ఎప్పుడైనా మీరు చెక్ చేయాలంటే వాడికి చూడండి. ఇఫ్ దట్ డజంట్ ఫాలో ఎక్సర్సైజ్, డజంట్ ఈట్ వెల్, ఇట్ మీన్స్ హీ కాంట్ బి ట్రస్టెడ్. ఎందుకంటే వాడి శరీరానికి వాడే ఇంట్రెస్ట్ అయినప్పుడు పక్క వాడిని ఏం చూస్తాడు ఫండమెంటలీ. సో అలాగా యంగ్స్టర్స్ మటుకు ఎక్సర్సైజ్ చేయాలమ్మా, ఫిట్ సొసైటీ ఉండాలి. అంటే సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిట్ గా ఉండడమే కాకుండా మనకి ఇష్టమైన ఫుడ్ కూడా తినొచ్చు. యువర్ థాట్ ప్రాసెస్ కూడా బాగుంటుంది, బికాజ్ యూ విల్ బికమ్ వెరీ రిఫైన్డ్, యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న కర్వ్ వచ్చిందనగానే ఫీల్ గుడ్ కదా. సార్, ఈ అందరిల్లు పెట్టి ఎంతోమంది ఆకలి రోజు తీరుస్తున్నారు. అండ్ అంటే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది అందరికీ వచ్చే సాధారణ ఆలోచన కాదు. ఎవరికైనా నేను అన్నట్టు ఏ రెస్టారెంట్ పెడదాము, హోటల్ పెడదాము, ఒక బిజినెస్ రూపంలో మార్చుకుంటారు ఏదైనా సరే. నిజంగా చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.